ఇలాంటి చరిత్ర బహుశా ఇంతకుముందు దేశంలో ఎక్కడా లేదేమో. కమ్యూనిస్టులు అలవాటు చేసిన తర్వాత ఆవిడ దాన్ని కొనసాగించి మరింత రిఫైన్ చేసింది. ఓవరాల్గా 50 ఏళ్ల చీకటి రోజులు నుంచి వెస్ట్ బెంగాల్ ఈరోజు బయటపడింది. మనం ఇందాక ప్రధానంగా ప్రస్తావించుకున్న షేక్ షాజహాన్, జహంగీర్ ఖాన్ వీళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ మీద ఉన్న అభియోగాలు దోపిడీ, దారి దోపిడీ, బలాత్కారాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, హత్యలు, చేతులు నరికి వాళ్ళని రోడ్డు మీద పడేసి వాళ్ళ విలవిలా కొట్టుకుంటుంటే చూసి ఆనందించే ఈ పైశాచిక కేళి, వీటన్నిటి మీద కేసులు పెట్టాలంటే ఎన్ని సెక్షన్ల కింద పెట్టాలి? న్యాయ నిపుణుల అంచనా ప్రకారం ఒక్కొక్కళ్ళకి కనీసం 75 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందట. మనకిది కొత్త కావచ్చు, కానీ విదేశాల్లో ఇలాంటి నేరాలకి 200 ఏళ్ళు 300 ఏళ్ళు శిక్షలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళంతకాలం బతుకుతారా అని కాదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చచ్చేంత వరకు అక్కడే ఉంచాలి, శిక్షించాలి. బట్ ఈ లోపలే ప్రజలు శిక్షించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇది ప్రమాదం అనొచ్చు, సూచన కూడా అనొచ్చు. ఎందుకంటే రగిలిపోయి ఉన్న తల్లుల వాళ్ళ ఆర్తనాదాలు ఇవాళ వాళ్ళ కేకల రూపంలో బయటకు వస్తున్నాయి. దొరికితే దాడి చేసి నరికేద్దామనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న చూస్తే జహంగీర్ ఖాన్ ఆయన నియోజకవర్గంలో అక్కడ, అలాగే షేక్ షాజహాన్ నియోజకవర్గంలో కూడా జనాలు వాళ్ళ ఆఫీసుల మీదకి, ఇళ్ల మీదకి వెళ్తున్నారు. ఒక ధైర్యం వచ్చింది, ఒక భరోసా వచ్చింది. ఇక్కడే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, అలాగే రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన సువేందు అధికారి సర్కార్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ప్రతీకారేచ్ఛతో కాకుండా చట్టం ప్రకారం వాళ్ళని ఎలా ఫిక్స్ చేయొచ్చు, దానికి సంబంధించి వాళ్ళని జైల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేందుకు, అలాగే న్యాయవాద సమూహాలు కూడా, ఈ అడ్వకేట్ గ్రూప్స్ కూడా ఆలోచించాలి. నేరగాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేకుండా ఇన్నాళ్ళు 50 ఏళ్ల కష్టాలకి ఈరోజు ఒక సమాధానం దొరికింది. ఒక శాంతి భద్రతలతో కూడిన వెస్ట్ బెంగాల్ని చూడాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మనకి గుర్తుండే ఉంటుంది, పెద్దలు చెప్తుండేవాళ్ళు, బెంగాల్ ఈ